పహల్గామ్ టెర్రర్ అటాక్ కి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ కి బుద్ధి చెప్పింది. భారతదేశం పాకిస్తాన్ లోని టెర్రర్ క్యాంప్స్ మీద ప్రిసిషన్ అటాక్స్ చేసింది. అవి కూడా స్టాండ్ ఆఫ్ అటాక్స్. వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ కాకుండా మనం ఇక్కడి నుంచే స్కాల్ప్ అండ్ హ్యామర్ మిసైల్స్ తో వాళ్ళని అటాక్ చేసాం. అసలు ముందుగా మనం ఎక్కడెక్కడ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ ని అటాక్ చేసాం. ఒకటి బహవాల్పూర్ 100 కిలోమీటర్స్ ఇన్సైడ్ పాకిస్తాన్, రెండోది ముర్దిఖే 30 కిలోమీటర్స్ ఇన్సైడ్ పాకిస్తాన్, మూడోది గుల్పూర్ 35 కిలోమీటర్స్ ఇన్సైడ్, సవాయి క్యాంప్ 30 కిలోమీటర్స్ ఇన్సైడ్, బిలాల్ క్యాంప్ దీని డిస్టెన్స్ ఎవరికి తెలియదు, కోట్లీ క్యాంప్ 15 కిలోమీటర్స్ ఇన్సైడ్, బర్నాలా క్యాంప్ 10 కిలోమీటర్స్ ఇన్సైడ్, సర్జాల్ క్యాంప్ 8 కిలోమీటర్స్ ఇన్సైడ్, మెహమునా క్యాంప్ 15 కిలోమీటర్స్ ఇన్సైడ్. ఇట్లా ప్రాపర్ గా ప్రిసైజ్ గా ఎవరిని హిట్ చేయాలో అక్కడే హిట్ చేసాం. దానిలో కూడా మనం స్టాండ్ ఆఫ్ వెపన్స్ వాడాం. అంటే ఇవి డైరెక్ట్గా వెళ్ళి ఏదైతే టార్గెట్ ఉందో అక్కడే ఉంటే అది భారతదేశం నుంచి మనం ఆపరేట్ చేసాం. ఈ స్ట్రైక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా సూక్ష్మంగా ప్రిసిషన్ మరియు సర్జికల్ స్ట్రైక్స్. ఎవరు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కోఆర్డినేషన్ తో చేశారంట. నీట్ గా ప్లాన్ చేసుకుని ఓన్లీ టెర్రర్ క్యాంప్స్, టెర్రర్ హైడౌట్స్ మీదే అటాక్ చేశారు. అదే ఆపరేషన్ సింధూర్ అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? పాకిస్తాన్ దీనికి కౌంటర్ అటాక్ చేస్తా, మన మిలిటరీ వాళ్ళని అటాక్ చేయాలి, లేదా మన సివిలియన్స్ అటాక్ చేయాలి. ఒకవేళ అలా అటాక్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. లేదా పాకిస్తాన్ కు ఉన్న రెండో ఆప్షన్, ఆల్రెడీ తప్పు చేసింది కాబట్టి, ఈ లష్కర్ తోయిబా, జైసే మొహమ్మద్ వీళ్ళందరికీ సపోర్ట్ చేసింది కాబట్టి కామ్ గా కూర్చోవాలి పాకిస్తాన్. ఒకవేళ కనుక పాకిస్తాన్ తిరిగి ప్రతిదాడి చేస్తే కనుక పాకిస్తాన్ గట్టిగానే భారతదేశం బుద్ధి చెప్పుద్ది. ఈ ఆపరేషన్ సింధూర్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.